ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో శ్రీవారి సేవ ఆన్లైన్ కోట నేడు విడుదల. సర్వదర్శనానికి సమయం ఇలా పడుతుందన్నమాట. తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపై కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకులుగా భక్తులు పాల్గొనే అద్భుత అవకాశం కోసం చాలామంది భక్తులు వేచి ఉంటారు. అలాంటి వారి కోసం ఆగస్టు నెలలో స్వామివారి సేవకు సంబంధించి శ్రీవారి సేవ ఆగస్టు కోట టికెట్లను విడుదల చేస్తుంది టీటీడీ. ఇక దీనికి సామాన్య భక్తులు కూడా స్వామివారికి సేవలు అందించేందుకు నేడు ఆన్లైన్లో సేవా టికెట్లను టీటీడీ అందుబాటులోకి తెస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సేవా కోట ఉదయం 11 గంటలకు నేడు అందుబాటులోకి వస్తుంది. స్వామివారి నవనీత సేవకు సంబంధించి మధ్యాహ్నం 12 గంటలకు, పరకామిని సేవకు సంబంధించి మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనున్నారు. ఇందాక వచ్చిన ఇంకొక వార్త ఏంటి అంటే, తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కాస్త రద్దీ తగ్గిన శ్రీవారి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది. ఇది దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత సేవలు చేపడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. క్యూ లైన్లు కనిపిస్తున్నాయి, భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. వేసవి సెలవులతో పాటు వారాంతం రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తిన 10 రోజుల్లో శ్రీవారి మెట్టు అలిపిరి నడక మార్గంలో దాదాపు 2,60,000 మంది భక్తులు తిరుమలను చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదము తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాల్లో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారము, పాలు, త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృత సేవలు చేస్తోంది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదము, ఆరోగ్య విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టిని పెట్టి కీలక ప్రదేశాల్లో సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా శిలాతోరణము, బాటా గంగమ్మ గుడి మార్గాలతో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో ఉన్న భక్తుల సౌకర్యార్థం 27 ప్రాంతాల్లో తాగునీరు, 4 ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆక్టోపస్ భవనం నుంచి శిలాతోరణం వరకు ప్రత్యేకంగా 8 బస్సులు ఏర్పాటు చేసి ప్రతి నిమిషానికి భక్తులను చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సమయంలో 60,000 మందికి పైగా అన్నప్రసాదం అందించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లో 50,000 మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్నప్రసాదాలు అందించారు. అంతేకాకుండా పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. క్యూ లైన్లో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తుల అధిక రద్దీ కారణంగా జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నారు. టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూలైన్లను నిరంతరము పర్యవేక్షిస్తున్నారు. ఈ గంట ముందు వచ్చిన వార్త ఏంటంటే, భక్తులతో తిరుమల ఎలా ఉంది అని అంటే, మంగళవారం కూడా భక్తుల రద్దీ అధికంగానే ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ అధికంగానే ఉందని గత కొద్ది రోజులుగా తిరుమల భక్తులు పోటెత్తుతున్నారు. పరీక్ష ఫలితాలు వెలువడడంతో మొక్కులు కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వేసవి సెలవులు కూడా ముగుస్తుండడం కూడా భక్తుల రద్దీ పెరగడానికి కారణంగా చెప్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక 26 కంపార్ట్మెంట్లోని భక్తులన్నమాట. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 26 కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,831 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,542 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారన్నమాట.
ఇక వీరిలో మనకు వచ్చిన అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించిన వెంటనే హుండీ ఆదాయం వచ్చేసి 4,25,00,000 వచ్చిందని అధికారులు తెలిపారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే తిరుమలలో నేటి భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాము. ఏంటి అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా నిన్న ఈవినింగ్ వరకు జరిగిందనమాట. ఈరోజు ఇప్పుడు ఒక 5 గంటలైంది ఈ నాకు విషయం తెలిసి. తిరుమల శ్రీవారిని దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం కాగా సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న అంటే మంగళవారం 80,744 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 35,726 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం వచ్చేసి 3,67,00,000 అనమాట. ఇది ఈ తిరుమల తిరుపతికి సంబంధించిన ఈరోజు అంటే బుధవారం రోజు అంటే ఇప్పుడు టైం వచ్చి ఈ క్లిప్పు చేసేది నేను 12:13 నేను చేస్తున్నా. అంటే ఇప్పుడే వచ్చిన విషయం అనమాట. ఇందాక దీని ముందు ఉన్న క్లిప్స్ అన్నీ అంటే ఈ 8 minutes వరకు నేను చూస్తున్నాను కాబట్టి అన్నీ కలిపి చెప్తున్నాను కాబట్టి ఇది మంగళవారంది అనమాట. ఇదివరకు చెప్పింది, ఇప్పుడు మాత్రం చెప్పింది బుధవారం. అంటే 12 అయిందంటే మనకు బుధవారంకి వస్తుంది కదా. అంటే 12:13 చేస్తున్న ఈ విషయం అనమాట. ఇప్పుడు అందిన వార్త ఇది. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఆకాశగంగా అంజనాదేవి బాలాంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకం. జూపాలి తీర్థం వద్ద హనుమాన్ చాలీసా యొక్క సామూహిక పఠనము. ఇది ఎప్పుడు అంటే మే 26 1 నుంచి 5వ తేదీ వరకు జూన్ అనమాట. అంజనాద్రి ఆకాశగంగా ఆలయము జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా 5 రోజుల పాటు ఆకాశగంగలో శ్రీ బాలా ఆంజనేయ స్వామి శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడంతో పాటు జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక తర్వాత హనుమాన్ జయంతి సందర్భంగా ఆకాశగంగలో అంజనాదేవి బాలాంజనేయ స్వామి ఆలయంలో ఈ 5 రోజుల పాటు 8:30 నుండి 10 గంటల వరకు అభిషేకం చేయనున్నారు. ఇక జపాలిలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య దాస సాహిత్య ప్రాజెక్ట్ చేస్తారనమాట. అయితే ఇది సామూహిక పారాయణము నిర్వహించనున్నారు. జూన్ 1న హరికథ, జూన్ 2న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే సంకీర్తనలు, జూన్ 3న పురందర దాస సంకీర్తనలు, జూన్ 4న హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే ప్రోగ్రామ్స్ అన్నీ ఇప్పిస్తారనమాట. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులతో నృత్య కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇవి అన్నమాట తిరుమల తిరుపతికి సంబంధించిన ఈ రోజటి వరకు విషయాలు. అంటే మంగళవారం వరకు అన్నీ చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొక క్లిప్ బుధవారంది కూడా ఇప్పుడు 12 తర్వాత మళ్ళీ ఇది చేస్తున్నాను. ఇప్పటికీ ఈ విషయాలన్నీ తిరుమలకు సంబంధించినవన్నీ కంప్లీట్ అయిపోయినాయండి బుధవారం మార్నింగ్ వరకు. తర్వాత బుధవారం ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇలా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.